మనం తినే తిండికి, మన సంతోషానికి ఏంటి సంబంధం? అసలు మనం హ్యాపీగా ఉండటానికి ఫుడ్ ఏమైనా హెల్ప్ చేస్తుందా? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో అదే ఈరోజు మనం చూద్దాం. ఎప్పుడూ హ్యాపీగా, ఫుల్ ఎనర్జీతో ఉండాలని ఎవరికీ ఉండదు చెప్పండి. మనందరికీ ఉంటుంది. అయితే ఆ ఫీలింగ్కి మనం తినే ఫుడ్కి డైరెక్ట్ లింక్ ఉందంటే నమ్మగలరా? ఇది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ విషయం. ఓకే, మరి అసలీ సంతోషమనే ఫీలింగ్ వెనుక సైన్స్ ఏంటి? అంతా ఒక్క స్పెషల్ హార్మోన్ చుట్టూ తిరుగుతుంది. ఆ హార్మోన్ పేరే డోపమైన్. దీన్నే బ్రెయిన్ యొక్క ఫీల్ గుడ్ మెసెంజర్ అని కూడా అంటారు. సింపుల్గా చెప్పాలంటే మన మూడ్ని డిసైడ్ చేయడంలో దీనిదే కీ రోల్ అన్నమాట. ఇక్కడే ఒక గుడ్ న్యూస్ ఉంది. ఇంత పవర్ఫుల్ హార్మోన్ కోసం మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. అది మనం రోజు తినే ఫుడ్లోనే దొరుకుతుంది. సరే, మరి మన బాడీలో ఈ హ్యాపీ హార్మోన్ను పెంచే ఆ సూపర్ ఫుడ్స్ ఏంటో చూసేద్దామా? దీన్నే మనం డోపమైన్ డైట్ అని పిలవచ్చు. చూశారు కదా, ఎక్స్పర్ట్స్ రికమెండ్ చేస్తున్న కొన్ని ముఖ్యమైన ఫుడ్స్ ఇవే. వీటిని మన డైట్లో చేర్చుకుంటే చాలు, డోపమైన్ లెవెల్స్ సహజంగానే పెరుగుతాయని వాళ్ళు చెప్తున్నారు. అంటే మన సంతోషానికి సీక్రెట్ మన ప్లేట్లోనే ఉంది. భలే ఉంది కదా? ఓకే, ఈ లిస్ట్లో ఏముందో చూద్దాం. అరటిపండ్లు, నట్స్, గుడ్లు. వీటిలో టైరోసిన్ అనే అమైనో యాసిడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. మన బ్రెయిన్ ఈ టైరోసిన్తోనే డోపమైన్ను తయారు చేస్తుందన్నమాట. ఇక సాల్మన్ లాంటి ఫ్యాటీ ఫిష్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి బ్రెయిన్ హెల్త్కి చాలా చాలా ఇంపార్టెంట్. పెరుగులాంటి ప్రోబయోటిక్స్ మన గట్ హెల్త్ను చూసుకుంటాయి. మన గట్కి, మన మూడ్కి డైరెక్ట్ కనెక్షన్ ఉందని రీసెర్చ్లు కూడా చెప్తున్నాయి. సో చూసారుగా, ప్రతి ఫుడ్కి ఒక ప్రత్యేకమైన పని ఉంది. అన్నిటికన్నా బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇవన్నీ మనకు చాలా ఈజీగా దొరికేవే. అయితే విషయం ఇక్కడితో అయిపోలేదు. ఈ ఫుడ్స్ కేవలం మన మూడ్ని సెట్ చేయడమే కాదు, ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నిజమే, వీటిని మన డైట్లో చేర్చుకోవటం వల్ల ఓవరాల్గా మన హెల్త్పై చాలా మంచి ప్రభావం ఉంటుంది. ఈ బెనిఫిట్స్ని ఒకసారి చూద్దాం. మెరుగైన మొత్తం ఆరోగ్యం, అది మనకు తెలిసిందే. కాని ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే మెంటల్ బెనిఫిట్స్. జ్ఞాపకశక్తి పెరగడం, మానసిక స్పష్టత రావడం. అంటే ఈ ఫుడ్స్ మనల్ని ఇంకా షార్పుగా ఆలోచించేలా చేస్తాయన్నమాట. అంతేకాదు, డిప్రెషన్ లక్షణాలను తగ్గించడంలో కూడా ఇవి హెల్ప్ చేస్తాయని నిపుణులు అంటున్నారు. దీన్ని బట్టి మన తిండికి, మన మెంటల్ హెల్త్కి ఎంత స్ట్రాంగ్ లింక్ ఉందో అర్థమవుతుంది కదా. మంచి న్యూట్రిషన్ మన బ్రెయిన్ని బలంగా ఉంచుతుంది, మన ఎమోషన్స్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఇది నిజంగా అద్భుతం. సరే, ఇదంతా విన్నాక మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి? ఇదే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆహారం ఆరోగ్యాన్ని, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. సింపుల్గా ఉన్నా ఇది చాలా పవర్ఫుల్ సెంటెన్స్. మన ప్లేట్లోని ఫుడ్కి మన ఫిజికల్, మెంటల్ హెల్త్ని మార్చే పవర్ ఉంది. కాబట్టి ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఒక్కటే. మనం ఇందాక చూసిన లిస్టు నుండి మన ఆరోగ్యాన్ని, మన ఆనందాన్ని పెంచుకోవడానికి ఈరోజు మన ప్లేట్లో ఏ చిన్న మార్పుతో స్టార్ట్ చేయబోతున్నాం?